కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కూటమి పాలనతోనే అభివృద్ధి పరుగులు, నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు. వెన్నుపోటు దినం పోస్టర్ను విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. పోలీసులు నడి రోడ్డు మీద శిక్ష వేస్తే తప్పేంటి? హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు. రాజేంద్ర ప్రసాద్ కావాలని అలా చేయలేదు, ఆలీ సంచలన వీడియో. భాగంగా ఈ రోజున చైర్మన్గా వారు, అదేవిధంగా వైస్ చైర్మన్గా రాజాబాబు గారు, వీరితో పాటు ఇతర సభ్యులు ఎవరైతే ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీకి డైరెక్టర్లుగా వారు వ్యవహరించబోతున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా 3 పార్టీల అధ్యక్షుల తరఫున భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కొండలరావు గారు, అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గారు సుధీర్ గారు, వీరందరితో పాటు మీ అందరం ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చింది ఏంటంటే మీలో ముందుగా ఒక నిబద్ధత, మీలో మనం కలిసి పని చేసుకోవాలనే మనస్తత్వం ప్రతి ఒక్కరికి రావాలి. మనం చేసే కార్యక్రమం ఈరోజు విజయం సాధించాం కాబట్టి మనం ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. ఆ విజయం ఎలా సాధించామంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఓట్లు అడిగాం. అభ్యర్థులు, వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం. మనందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే పార్టీలో మన అధినేతలు ఆలోచించి ఈ విధంగా మనం కలిసికట్టుగా వెళ్ళగలిగితే ముందుకి ప్రజలు మన ఆదరిస్తారు, రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. ప్రతి ఒక్కరికి మనం, ప్రతి కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాలనే తపనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల్ని మన క్షేత్రస్థాయిలో నిలబెట్టుకోవాలి. మీరందరూ కూడా ఇందాక నేను కారు దిగినప్పటి నుంచి చూస్తున్నాను, ఈ ఆవేశం దేనికి సరిపోదు. ప్రజలు మనని ఎంతో ఆవేశంతో, ఎంతో ఆసక్తిగా, మన పైన ఒక నమ్మకంతో అద్భుతమైన విజయం మనకి అందించారు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి 70,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. దానికి కారణం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం నుంచి మెరుగైన సేవలు అందిస్తారని, మనకి భవిష్యత్తులో మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కలిగిస్తారని, వ్యవసాయ రంగం ఎవరికైతే గతంలో మోసం చేశారో ఆ రైతులందరూ కూడా నిలబడి తిరగబడ్డారు. 1674 కోట్ల రూపాయలు రైతులకు అందించాల్సిన బకాయిలు ధాన్యం కొనుగోలులో వైసీపీ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోయింది. మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి ఎట్లాగైనా సరే మీరు దీన్ని తీర్చాలి అని మమ్మల్ని ఆదేశిస్తే నెల రోజుల్లోనే ప్రతి జిల్లాకు వచ్చి ఆ 1674 కోట్లు రైతులకి మళ్ళీ మనం బకాయిలు, మన కూటమి ప్రభుత్వం ఎంతో గర్వంగా రైతులందరూ కూడా మనం ఆదుకున్నాం. ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పుడే వర్మ గారు చెప్పారు, ఈ మార్కెట్ యార్డ్ కింద 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. రైతు సహాయ కేంద్రాల ద్వారా ఒక మార్పు తీసుకొచ్చి ఖరీఫ్లోను, రబీలోను మొట్టమొదటిసారి భారతదేశంలో 24 గంటల లోపే రైతాంగానికి 12,400 కోట్ల రూపాయలు వాళ్ళ నిధులు, వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో కేటాయించిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి. మర్చిపోబాకండి. ఎందుకంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా కూడా ఎంతో ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, నరేంద్ర మోడీ గారితో మాట్లాడి రైతాంగాని కోసం, మన సోదరుల కోసం, మన గ్రామీణ ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం మన ప్రభుత్వం ముందుకు తీసుకొస్తూ ఉంది. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. ఈరోజు దేవి గారిని, సూర్యప్రకాష్ గారిని గతంలో పార్టీకి చేసిన సేవలు, వాళ్ళు మొదటి రోజు నుంచి అంకిత భావంతో పనిచేసిన ఒక విధానాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారికి నచ్చి 2-3 పోటీ పడినా కూడా పవన్ కళ్యాణ్ గారు దేవి గారికి అవకాశం కల్పించారు. ఒక దళిత మహిళ ఈరోజు ఆ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా తోడుగా రాజబాబు గారిని నిలబడాలని, ప్రతి కార్యక్రమం ఏది చేసినా కూడా మనకున్న అనుభవాన్ని మనం పంచుకోవాలి. నాకున్న అనుభవం నేను చెప్పగలుగుతాను, వర్మ గారికి ఉన్న అనుభవం చెప్పగలుగుతారు, హరిప్రసాద్ గారు చెప్తారు, నానాజీ గారు చెప్తారు, అదేవిధంగా మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా చెప్తారు. అంతిమంగా మనం మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకే ఒక నినాదంతో వెళ్ళాలి. మనం
కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా గెలిపించారో, కూటమి ప్రభుత్వం మీకోసం ఎటువంటి మంచి కార్యక్రమాలు చేసిందో, ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో వాటి గురించి మీరు వివరించండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ 1వ తారీఖు, ఇవాళ ఆదివారం, కానీ నిన్నటి రోజే మనం ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇంటింటికి వెళ్ళి 2,300 కోట్ల రూపాయలు మన పెన్షన్ మన రాష్ట్రంలో 68 లక్షల మందికి మనం అందించగలుగుతున్నాం. అటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా? 1వ తారీఖున మనం జీతాలు వేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని నెలలు ఎదురు చూశారు పాపం జీతాల కోసం, ఎంతమంది మీ అందరికీ తెలుసు. ఇవాళ మధ్యాహ్నం కూడా కొంతమంది వచ్చి పారిశుద్ధ్య కార్మికులు 13,000 రూపాయలు వచ్చే జీతం అని కూడా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించి వాళ్ళ రేషన్ కార్డులు తొలగించారు దుర్మార్గంగా. అటువంటి వ్యవస్థని మరొకసారి రానికుండా మనందరం కలిసికట్టుగా కష్టపడి పనిచేసుకోవాలి. కూటమి అంటే సామాన్య విషయం కాదు. నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అక్కడ తెలుగుదేశం సోదరులు ఉన్నారు, జనసేన పార్టీ జన సైనికులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను పదే పదే గుర్తు చేసేది ఒకే విషయం. 3 పార్టీలు కలిసి పనిచేయాలి అంటే సామాన్య విషయం కాదది, సామాన్య విషయం కాదది. 3 పార్టీలు కలిసి పనిచేసాయంటే అది కేవలం మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం స్వార్థం లేకుండా చేసిన ప్రయాణాన్ని మీరు మర్చిపోబాకండి. ఏదో చిన్న చిన్న సంఘటనల వల్ల లేదా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడానికి కోసం కాదు ఈ వేడుకలు. ఈ వేడుకలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి కోసం మనం ఈ కార్యక్రమాలు చేసుకోవాలి. ఇందాక వర్మ గారు కరెక్ట్గా చెప్పారు. ఈరోజు మనం ఈ వేడుక ఇక్కడ జరుపుకుంటున్నామంటే 5 ఎకరాల భూమిలో మార్కెట్ కమిటీ ఈరోజు ఏర్పాటు చేసుకుని మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం అంటే దాని వెనక ప్రతి ఒక్కరి కృషి ఉంది, ప్రతి కార్యకర్త కృషి ఉంది. ప్రతి ఒక్క పౌరుడు ఏ విధంగా కోరుకుని ఆ రోజు గంటల లైన్లో నిలబడి ఓట్లేసి మనం గెలిపించారో మీరు మర్చిపోబాకండి. వ్యక్తిగత సందర్భాల్లో వ్యక్తిగత విమర్శలు, ఏదో మనం 4 జెండాలు ఎక్కువ పట్టుకుంటే వాళ్ళు 4 జెండాలు తగ్గుతాయని అటువంటి ఆలోచనలు మీరు మానుకోండి. ప్రతి ఒక్కరినే కోరుతున్నాను, దేనికోసం మనం ఈ స్లోగన్ రేజ్ చేసుకోవాలి చెప్పండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది కావాలని రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి ఇక్కడ ఎవరికి లేదు వేదిక పైన. మీ అందరం కూడా నిబద్ధతతోటి మా పార్టీ నాయకుడు ఏం చెప్తున్నాడో, మా పార్టీ నాయకులు మనకు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా మేము పాటించుకుంటాం. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైన రాజకీయ పార్టీగా ఎదిగి పనిచేస్తున్నారు. జనసేన పార్టీ కూడా 10 సంవత్సరాలు నిన్నాయి. మేము కూడా అదేవిధంగా కష్టపడి పనిచేసుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన త్యాగాలు, దేశం కోసం, రాష్ట్రం కోసం గతంలో వాళ్ళు చేసిన అనేక కార్యక్రమాలు మనం మర్చిపోలేము. ముగ్గురు కలిస్తేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. దాన్ని మీరు మర్చిపోబాకండి. పిఠాపురం ఒక యునిక్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసి చాలా ఆదర్శవంతంగా నిలబడ్డారు, చాలా బాగా చేశారని మనం పేరు తెచ్చుకోవాలి. దానికోసం మనం పోటీ పడాలి. అంతేగాని మనలో మనం పోటీ పడి ఒకరినొకరు విమర్శించుకుంటే దానివల్ల ఎటువంటి అభివృద్ధి జరగదు, ఈ ప్రాంతానికి మేలు జరగదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం శాసనసభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు మీ అందరూ కూడా చూశారు. ఖచ్చితంగా వర్మ గారి అనుభవాన్ని 100% అన్ని సందర్భాల్లో ఉపయోగించుకుని ఆయన సలహాలు తీసుకుని ముందుకెళ్లే విధంగా మనం కలిసి పనిచేద్దాం. కానీ మీలో కూడా ఆ మార్పు రావాలి. ప్రతి ఒక్కరు, మీరంటే నేను తెలుగుదేశం పార్టీని అనడం లేదు, ప్రతి ఒక్క కార్యకర్తలో ఆ మార్పు రావాలి. మన గ్రామ స్థాయిలో మనం కలిసి పనిచేస్తున్నప్పుడు మనందరం కూడా మన గ్రామంలో ఉన్న వాతావరణం ఏంటి, ఎన్ని ఓట్లు ఎక్కడ ఉన్నాయి, ఎవరి ఇంటికి మనం తీసుకెళ్ళి సలహాలు ఇవ్వాలి, పథకాలు ఇవ్వాలని మీరు ఆలోచించుకోవాలి. మీరందరూ కూడా ఒకే ఆలోచనతో ముందుకెళ్ళండి. కష్టపడి ఈ రోజున డబ్బులు లేని రోజుల్లో మీ అందరికీ కూడా ప్రభుత్వం నుంచి పథకాలు అందే విధంగా అహర్నిశలు కృషి చేస్తున్నారు మన నాయకులు చేసిన కృషిని మీరు ఎవ్వరు కూడా దయచేసి తక్కువ చేయబాకండి. ప్రజల్లో అంతిమంగా మనం ఉన్నాం, మీతో పాటు మేము తోడుగా ఉంటాం అనే భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆలోచించుకోండి. గతంలో మన వ్యవసాయ మార్కెట్కి కమిటీకి ఈ ప్రాంగణంలో ఎంత హుందాతనంగా ఎంతో గొప్పగా జరిగేదో కార్యక్రమాలు మీరు చూడండి. ఈరోజు ఎక్కడున్నాయి? మోసం చేశారు. లింక్ రోడ్లు అన్నారు, ఇప్పుడే నేను చూశాను రిపోర్టు. లింక్ రోడ్లు అని చెప్పి మీకు గ్రామీణ ప్రాంతాల్లో డొంక రోడ్లు వేస్తామని చెప్పారు. ఎక్కడైనా వేసారా డొంక రోడ్లు చెప్పండి? దానికి 2 కోట్ల రూపాయలు కేటాయించామని దొంగ లెక్కలు చూపిస్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఈరోజు మనం ఆదాయం పెంచుకోవాలి, రైతులను మనం ఆదుకోవాలి. ఇందాక వర్మగారు అన్నట్టు రైతాంగానికి మనం రుణాలు తీసుకురావాలి, పంట వాళ్ళకి అద్భుతంగా దిగుబడి వచ్చేటట్టు ఫర్టిలైజర్స్ కానివ్వండి, నాణ్యమైన విత్తనాలు కానివ్వండి, ఇవి తీసుకొచ్చి రైతాంగం మన సోదరులు వాళ్ళు కష్టపడకుండా నష్టపడకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ రోజున ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మనకి కేవలం 48 లక్షలు కొనుగోలు చేసే విధంగా మనకి టార్గెట్ ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాంతో ఊరుకోలేదు. ఇది సరిపోదు,
నన్ను ప్రత్యేకంగా ఆయన ఢిల్లీకి వెళ్ళమని మాట్లాడి ప్రతి గింజ మనం కొనేటట్టు రైతాంగానికి ఒక భరోసా కల్పించేటట్టు మనం చేయాలి. మన రాష్ట్రంలో ఆ పొరపాటు మాత్రం మనం చేయకూడదు అన్నారు. మన వర్షాలు వచ్చినప్పుడు చాలామంది ఆందోళనతోటి రైతులందరూ కూడా కల్లాల దగ్గర ధాన్యం ఉందని భయపడుతూ ఉన్నప్పుడు గోతాల విషయంలో మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో 5,13,00,000 గోతాలు మీ అందరికీ కూడా రైతాంగానికి మనం అందించాం మన కూటమి ప్రభుత్వం నుంచి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే కనివిని రీతిలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మనం సేకరించాం ఆయన దగ్గర నుంచి. చాలా అద్భుతంగా కష్టపడి పండించారు మన రైతాంగం. ఎక్కడ పొరపాటు చేయం. రైతు అనే వ్యక్తికి పార్టీలు ఉండవు. రైతు కోరుకునేది తన కుటుంబం, తన బిడ్డల్ని చదివించుకోవాలని, మన ప్రాంతం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు రైతులు. దానికోసం మనందరం కష్టపడి పనిచేయాలి. రాబోయే రోజుల్లో ఈ మార్కెట్ కమిటీ నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీరు నిజాయితీగా ఒక నిబద్ధతతోటి పార్టీలకు అతీతంగా ప్రజలకి సేవ చేసే విధంగా మీరు నిలబడండి. నాయకత్వం మా స్థాయిలో మేము నిలబడతాం మీకోసం. ప్రత్యేకంగా నేను మర్రెడ్డి గారిని, అదేవిధంగా వర్మ గారిని, హరిప్రసాద్ గారిని వీళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను. కూటమి ప్రభుత్వంలో మాకే ఎక్కువ బాధ్యత ఉంది. మేము ఆ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం ఒక్క పొరపాటు కూడా జరగకూడదు. మీకోసం, ప్రజల కోసం మేము నిలబడాలి. దానికోసం అందరం కలిసికట్టుగా ఒకే మాట మీద మనం ముందుకెళ్ళి ప్రజలకి మనం మరింత మెరుగైన అవకాశాలు కల్పిద్దాం. ఎందుకంటే ఇతర నియోజకవర్గాల్లో 10 కోట్లు ఇస్తే పిఠాపురం నియోజకవర్గానికి 100 కోట్లు తీసుకొచ్చే నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీకు కట్టించే హాస్పిటల్ కానివ్వండి, లేదా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానివ్వండి, రైల్ ఓవర్ బ్రిడ్జ్ కానివ్వండి, మీకు వంతెనలు కానివ్వండి, రోడ్డు కానివ్వండి, పంచాయతీరాజ్ విభాగంలో సిమెంట్ రోడ్లు కానివ్వండి, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగేటట్టు పిఠాపురం నియోజకవర్గాన్ని నంబర్ 1గా చేసేటట్టు ఆయన వంతు ఆయన కృషి చేస్తారు. కానీ ఆయన ప్రతిరోజు రాలేరు, ప్రతి కార్యక్రమంలో పాల్గొనలేరు. ఆయన కోరేది మీ అందరి సహకారం, మీ అందరి ఆలోచనలు. మీరు ఏ విధంగా మన సలహాలు ఇచ్చి మన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోగలుగుతామో ఆ విధంగా మీరు కలిసికట్టుగా సలహాలు ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి తప్పకుండా మీరు మాట్లాడండి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి. కష్టపడి పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. అంతిమంగా ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. దానికోసం మనం ఒక చిత్తశుద్ధితోటి నిజాయితీగా కష్టపడి పనిచేసినప్పుడే ప్రజలు కూడా మనల్ని గౌరవిస్తారు. ప్రజల దగ్గర పోయి మనం రాజకీయం చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా హర్షించరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మా కోసం మీరు ఏం చేశారని అడుగుతారు. ఈ రోజున రేషన్ షాపులు 27,960 రేషన్ షాపులు ఒకే రోజున మనం ఈరోజు ప్రారంభించుకుని గతంలో ఉన్న దుర్మార్గమైన వ్యవస్థని పక్కన పెట్టి మీ అందరికీ కూడా 15 రోజులు రేషన్ మీరు కావాల్సిన సమయంలో మీరు పోయి తెచ్చుకునేటట్టు ఒక అద్భుతమైన అవకాశాన్ని మరొకసారి మనం ప్రజలకు కల్పించాం. ఒక్కసారి ఆలోచించండి. ఏ విధంగా ఆ రోజుల్లో వ్యాన్లు వచ్చేవో, గంట సేపు ఉండి వెళ్ళిపోయే వ్యాన్లు కొన్ని గ్రామాల్లో అయితే వచ్చేవి కూడా కాదు. ప్రజలు ఎదురు చూసుకుంటూ కూర్చునేవాళ్ళు. కానీ 15 రోజులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు ప్రతిరోజు తెరిచి ఉండి ప్రతి కార్డుదారుడికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇస్తున్న బియ్యాన్ని, దాంతోపాటు పంచదారని ఈరోజు మనం అందరికీ కూడా అందిస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా, నేను చివరిలో కోరేది ఒకటే, కలిసి ఉందాం. ఈ పొరపాటు చేయొద్దు. ఈరోజు కూడా ఇంతకుముందు నేను మన జనసేన పార్టీ నుంచి 4వ తారీఖున ఎప్పుడైతే ఆ రోజు కౌంటింగ్ జరిగిందో, ఓట్లు డిక్లేర్ అయినాయో, అదొక అద్భుతం దినంగా మనం గుర్తించుకోవాలి. ఏ విధంగా ప్రజలు మనల్ని గౌరవించి అంత మెజార్టీ ఇచ్చారో మీరు మర్చిపోకూడదు. కాబట్టి ఆ రోజు కూడా మనం గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి, అప్పుడు జరిగిన దుష్పరిపాలన గురించి మీరు గుర్తు తెచ్చుకుని మన విజయాన్ని మనం ఆనందంగా ప్రజలకు తీసుకెళ్ళాలి. సంతోషంగా ఉండాలి. కష్టపడి గెలిచాం మనం, దాన్ని మీరు ముందు స్వీకరించండి. ఎందుకు చిన్న తగాదాలు చెప్పండి. ఎంత కష్టపడితే మనం ఇంత దూరం రాగలిగాం. ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశారు. సోషల్ మీడియాలో ఒక యువకుడు మామూలుగా ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే 3 రోజులు తీసుకెళ్ళి కొట్టేవాళ్ళు ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్లో. అటువంటి సంస్కారం, అటువంటి పరిపాలన జరిగిన రోజులు మీరు చూశారు. ఇప్పుడు మనం నిలబడాలి. అందరి మీద కేసులు పెట్టారు, ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి భయభ్రాంతులు చేశారు. కానీ ఈరోజు మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి మీరందరూ కూడా కోరిన విధంగా పరిపాలన అందించాలని చాలా అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆయన వయసులో ఇంత కష్టపడే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం అంకిత భావంతో పనిచేయాలని కర్నూలు జిల్లా అదోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరియు పార్టీ నాయకులు
పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 4వ తేదీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు, యువత నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొవాలని పిలుపునిచ్చారు. ప్రజలు చంద్రబాబుకు పాలన ఇచ్చింది తమకు మేలు జరుగుతుందని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని గెలిపిస్తే ఈ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రెడ్ బుక్ పాలన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయకుండా ముఖ్య నాయకులపై సోషల్ మీడియాపై కేసులు పెడుతూ పరిపాలన సాగిస్తున్నారని, అందువల్ల ఇప్పటి నుంచి పోరాటాలు చేయకపోతే చాలా అరాచకాలు జరుగుతాయని తెలిపారు. ఈ ప్రభుత్వం అమరావతికి మాత్రమే అభివృద్ధి కృషి చేస్తుంది కానీ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా 4వ తేదీ పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొవాలని కోరారు. అందరికి నమస్కారం. రేపు 4వ తారీఖున 1 ఇయర్ పరిపాలన మీద వెన్నుపోటు దినంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది పార్టీ పరంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో 1 ఇయర్ పరిపాలనలో మహానాడు ఏర్పాటు చేసి ఆ మహానాడులో కూడా పేదలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవి కూడా చెప్పలేని పరిస్థితి. అందుకే ఏదేదైతే అధికారంలోకి వచ్చేదానికి ఆ రోజు హామీలు ఇచ్చాడో ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. అధికారంలో వచ్చే వరకు కూడా అన్ని రకాలుగా పేదలకి మభ్యపెట్టి సూపర్ 6 ఇస్తా అని చెప్పిన పరిస్థితి చెప్పిన తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, ఏ విధంగా ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి మాట మార్చడం జరిగిన పరిస్థితి కూడా చూసాం. ఆ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెన్నుపోటు దినంగా ఈరోజు పార్టీ పరంగా చేయాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా జరుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, విద్యార్థులు, మహిళలు, రైతులు, రైతు కూలీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా ఆ రోజుల్లో ఉన్న బడ్జెట్లోనే కరోనా వచ్చినా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు? ఏ విధంగా కూడా ఉన్న బడ్జెట్ని ఏం చేస్తున్నాడో తెలియదు. 1,50,000 కోట్లు ఇప్పటికే 1 ఇయర్లోనే అప్పు చేసిన పరిస్థితి కూడా చెప్పబడతా ఉంది. చేసేదేమో చెప్పబడేది కాదు కానీ చేశానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏ విధంగా కూడా ప్రజలంటే గౌరవం లేదు, ఎక్కడ చూసినా అరాచకాలు, అప్పులు, కేసులు, ఇవన్నీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. ఈ అరాచకాల కోసమే ఈ ప్రభుత్వం వచ్చిందా అంటే వైఎస్ఆర్ సిపిని టార్గెట్ గా చేసుకుని పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని రెడ్ బుక్ ఏదైతే రాజ్యాంగం నడుస్తా ఉందో ఈరోజు రాష్ట్రం అంతా చూస్తా ఉన్నారు. ఏదున్నా కూడా ఆయన ప్రభుత్వంలో ఆయన పార్టీ పరంగా ఏ విధంగా దోచుకుంటా ఉన్నారో కూడా చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, ఏ విధంగా కూడా ప్రజలకి మంచి చేస్తామనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు, చంద్రబాబు నాయుడుకి లేదు, ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు లేదని చెప్పేసి అదే మన 3 కూటమిలోనే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ ఒక్క విషయాన్ని కూడా మాట్లాడలేకపోతా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఏదున్నా కూడా మౌనంగా ఉంటారే తప్ప ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తా ఉన్నారంటే మౌనం వహిస్తా ఉన్న పరిస్థితి ఉంది. మళ్ళా చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో చెప్తాడు 15 ఏళ్ళు ఈయన వెంటే ఉంటాను అని చెప్పేసి చెప్పే పరిస్థితి కూడా ఉంది. ఇది కాపులకు అవమానం. ఇది ఎందుకంటే ఒక కాపు కులస్తుకి సంబంధించిన ఒక పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీ పరంగా కాపుల ఆశయాల్ని నెరవేరుస్తానని చెప్పేసి అనుకోని పరిస్థితిలో ఆయన చేతగానితనానికి కూటమిలో కలిసి ఆ కూటమి ప్రభుత్వం ద్వారా ఎన్నుకోబడ్డ ఈ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా మాట్లాడగలుగుతాడేమో
ఆ రోజేమో సూపర్ 6 విషయంలో ఇద్దరు ఫోటోలు వేసుకొని రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఫోటో వేసినాడు, మోడీ గారు వద్దన్నారు. ఇవి ఇచ్చే హామీలు కాదు, సాధ్యమయ్యే పని కాదు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో నా ఫోటో వేయొద్దని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు చూసాం, 2014లోనే చంద్రబాబు నాయుడు చూసాం. రైతులు రుణమాఫీ అయితేనేమి, పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తా ఉన్న పరిస్థితిలో ఆ రోజు కూడా అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో చేశాడు. ఆయన అనుకున్నట్లుగానే వచ్చాడు. ఎందుకంటే ప్రజల్ని నమ్మించే విషయంలో గనుడైన చంద్రబాబు నాయుడు. ఆ విషయంలో మరోసారి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశాడు. ప్రజలు నమ్మినారు. ఈరోజు అధికారాన్ని కట్టబెట్టారు. అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు హామీలే మర్చిపోయినాడు. ఎంతసేపు ఉన్న అమరావతి డెవలప్మెంట్ చేయాలా, ఇంకా భూములకు రైతులతో తీసుకోవాలా. ఇప్పటికే దాదాపు 33,000 ఎకరాలు ఉన్నా కూడా మళ్ళీ ఇంకా 44,000 24/7 జాబ్. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ ఇది. కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి, వాళ్ళకి కూడా ప్రీవియస్ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేశారే లేదు, ఈ పోలీస్ స్టేషన్ చూసారే ఆలోచించండి ఒకసారి. ఒక యోగా రూమ్ ఉంది, ఒక సిమ్ రూమ్ ఉంది. సెలవులు ఇచ్చే విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండానే మేము చూస్తున్నాం. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు, చట్టాన్ని పోలీసు చేతిలోకి తీసుకోవడం విషయం ఏంటంటే ఒకటే, నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాడికి పొలం ఏంటి మనం అదొక్కటి చెప్పాలి. మాకు గాంచా నిన్న కూడా మా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీసీపీ గారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాలిలోని నాకే కాదు, మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకరులుగా. మీకు కూడా ఒకసారి తెనాలిలో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేయించేస్తున్నారు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగులు వేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడు. అంటే నేనేమంటానంటే కొంత పని ఒక డిపార్ట్మెంట్ చేసుకునే కాదు. అలాగే నేను అమాయకులు ఎవరిని కూడా మేము పెడుతున్నాం. నేను ఒకటే మాట్లాడుతున్నానంటే ఎక్సెసిఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు, వీటిలో పడుతున్నారు, రేపు కూడా వస్తున్నారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కల నుంచి చుక్క ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు అయితే బాగా స్వేచ్ఛ ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తున్నారంటే భావ స్వేచ్ఛ ప్రకటన అని మాట్లాడారు. అదే పోలీస్ డీసీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్సెసివ్ మాట్లాడిన మాటలే కదా. ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడారు? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేం? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలేం? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలేం? అంటే పులివెంద నాగమ్మ అనే అమ్మాయిని టోటల్గా రాశారు. అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టడు దుఃఖంలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టడు దుఃఖంలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి
బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్.